జగత్తు మొత్తము కూడాను ఆయా వృక్షములన్నీ కూడాను అద్భుతంగా చిగురించి పుష్పించేటువంటి శుభవేళ, కోయిల గానముల యొక్క అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ కూతలు, అదేవిధంగా 6 రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి, ఇట్లాంటి వాటి యొక్క కారణం చేత మన ఆరోగ్యం వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎండలు బాగా మండేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈ ఉగాది పచ్చడి చాలా విశేషమైనటువంటిది. దాన్ని స్వీకరిస్తే అన్ని విధాలుగా ఆరోగ్యం భద్రపడుతుంది. అంటే వచ్చేటువంటి వేడిని తట్టుకోవడానికి ఇది ఒక ఔషధం లాంటిది సైన్స్ పరంగా. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ఏ విధంగానైతే, గణపతికి ఏ విధంగానైతే నవరాత్రులు ఉన్నాయో అదే పద్ధతి ప్రకారంగా మున్ముందుగా వచ్చేటువంటి నవరాత్రులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి నవరాత్రులు. జగత్తును ఏలేటువంటి ప్రభువు శ్రీరామచంద్రుడు తన యొక్క నవరాత్రులు ఈ ఉగాది నుండే ప్రారంభమై శ్రీరామ నవమి వరకు కూడాను విశేషమైనటువంటి రామాయణ పారాయణములు, విశేషమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క యజ్ఞములు, శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆయా విష్ణుమూర్తి యొక్క ఆలయాల్లో దీన్ని గమనించి అందరూ సేవలో పాల్గొని ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందాలి అని చెప్పి జై గణేష్.